హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మేము బాసర పుణ్యక్షేత్రంకు బయలుదేరామండి సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి. నేనైతే 3-4 ఇయర్స్ నుండి వెళ్ళాలని వెళ్ళడం అవ్వట్లేదు. ఈరోజైతే ఇంకా అనుకోకుండా మేము బయలుదేరామండి. నేను ఇంటి దగ్గర అందరికి చెప్పేసి ఇక్కడ బయలుదేరుతున్నాను. ఇంకా చాలా రోజులకు బయలుదేరినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకా మేము మార్నింగే బయలుదేరుతున్నాం, ఎందుకంటే 4-5 అవర్స్ జర్నీ ఉంటుందని. ఇక్కడ పూల షాప్ దగ్గర ఆగి అమ్మవారికి నా కోసం అని పూలు కూడా తీసుకున్నాను. ఇంకా గోదావరి కని నుండి బయలుదేరుతున్నాము. అది గోదావరి కని కాబట్టి మాకైతే గోదావరి కనిలో గోదావరి నది చాలా బాగుంటుందండి. ఇక్కడనైతే గోదావరి బ్రిడ్జి నుండి వెళ్తున్నాం. ఇప్పుడైతే కొంచెం నదిలో నీళ్ళు తక్కువగానే ఉన్నాయండి. మేము మంచిర్యాల సిటీ దాటుతున్నాం. ఇక్కడ ఇంకా దారిలో మాకైతే అన్ని జంతువులు అవి కనిపిస్తున్నాయి, ఎందుకంటే అప్పుడప్పుడే మార్నింగ్ కాబట్టి ఇంకా అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడే ఎండ కూడా వచ్చేస్తుందండి. మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం మబ్బుగానే ఉంది, కానీ ఇప్పుడైతే ఇంక ఎండ వచ్చేసింది. ఇప్పుడైతే మేము ఇంకా కావల్ ఫారెస్ట్లో ఎంటర్ అయినామండి. ఇది కావల్ టైగర్ రిజర్వ్ అండి. ఇక్కడనైతే వ్యూ బాగుందని మేము ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇంకా ఈ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మన తెలంగాణలో ఉందండి. ఇది పెద్ద ఫారెస్ట్ అండి. ఇక్కడ బాగా అందంగా ఉందండి. చెట్లు అవన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఫొటోస్ ఎక్కువనే దిగినాం మేము. ఇంకా మా పాప అయితే రీల్స్ కూడా చేసుకుందండి కొన్ని. ఇక్కడ మాకు ఒక గుంట నక్క కనిపించింది. ఇంక ఈ ఫారెస్ట్లో ఇంకే జంతువులు కనిపించేమో అనుకున్నాం, కానీ ఒక గుంట నక్కను చూసామండి. ఇంకా వ్యూ బాగుందని మా పాప అయితే ఇంకా రోడ్ మీద ఒక రీల్స్ చేసుకుంటానని కార్ అప్పించిందండి రీల్స్ కోసమని. ఇంకా ఆమెకైతే ఇట్లాంటివి చూస్తే చాలా ఆనందపడుతుంది. అందుకే ఇక్కడ ఒక రీల్స్ చేసుకుంటుంది. అక్కడ నుండి ఇంకా మేము బయలుదేరామండి. ఇప్పుడైతే మేము కడెం ప్రాజెక్టు దగ్గరలో ఉన్నాం. కడెం ప్రాజెక్టును చూడాలనుకున్నాం. ఇంకా కడెం ప్రాజెక్టును చూసి వచ్చేటప్పుడు ఈ రిసార్ట్స్ అండి ఇవైతే చాలా అందంగా ఉన్నాయి. చిన్న చిన్న రిసార్ట్స్ అండి. ఇంకా బాగున్నాయని మేము అనుకున్నాము. ఇంకా మేము మార్నింగే బయలుదేరాం కాబట్టి ఇక్కడ టిఫిన్ చేయలే. ఇంకా దగ్గరలో ఏ సిటీ కూడా లేదు, ఇదంతా ఫారెస్టే కాబట్టి. ఇంకా మాకు ఇప్పుడు వచ్చేది నిర్మలేనండి. నిర్మల్లో మేము టిఫిన్ చేయాలనుకున్నాం. ఇది నిర్మల్ ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ బాగుందండి నిర్మల్ ఎంట్రీ. ఇక్కడ టిఫిన్ అయితే బాగుంటుందని ఇక్కడ మేము ఆగామండి. చాలామంది ఉన్నారని టిఫిన్ దోశ తిన్నాం. దోశ బాగుందండి. నాకైతే దోశ అంటే మరీ ఇష్టం. ఇంకా మేము ఇట్లానే బయలుదేరుతున్నామండి. ఇంకా మాకైతే జర్నీ ఎక్కువగా ఉంది. ఇంకా 5 అవర్స్ జర్నీ కాబట్టి ఇప్పుడైతే 11 అట్లా అవుతుందండి. దగ్గరలో ఉన్నాం గుడికి. ఇంకా మేము అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలంటారండి జ్ఞాన సరస్వతి అమ్మవారిని. ఎందుకంటే చాలా అనుకోని కూడా మనం రాము ఒక్కొక్కసారి. అటువంటి నేను ఇప్పటికీ రాగలిగినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇదైతే అమ్మవారి ఎంట్రీ అండి, జ్ఞాన సరస్వతి అమ్మవారిని. ఇక్కడనైతే నేను కొన్ని పూజ ఐటమ్స్ తీసుకుంటున్నాను. పిల్లలకు పంచడానికి స్లేట్లు, పెన్నులు, పెన్సిల్స్, ఇంకా స్లేట్ పెన్సిల్స్. ఇంకా నేనైతే అమ్మవారికి శారీ, ఇంకా వెండిది ఒక స్లేట్ పెన్సిల్ ఇవన్నీ తీసుకొని మేమైతే గుడికి బయలుదేరాము. అమ్మవారికి చీర కూడా తీసుకున్నాము. ఓడి బియ్యం, కొబ్బరికాయ అన్నీ తీసుకెళ్తున్నాను. ఇంకా లోపలికి అయితే సెల్ ఫోను ఎంట్రీ లేదని అంటున్నారు అండి. అందుకే ఇంకా నేను బయట నుంచే కొంచెంగా వీడియో తీసానండి. ఇంకా గుడి కూడా అంతగా అనిపించట్లేదు. ఇంకా మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామండి. దర్శనం చాలా టైమే పట్టింది మాకు మంది ఉండడం వల్ల. ఇక్కడనైతే నేను ఇంకా ఏమన్నా బ్రాస్ ఐటమ్స్ తీసుకోవాలని ఇక్కడనైతే పూజ కోసం అని చూస్తున్నాను. ఒకటైతే నేను అమ్మవారి విగ్రహం తీసుకున్నాను. ఇదైతే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇది కొంచెం అంత కలర్ షేడ్ అవుతుంది అనేసరికి నేను ఇంకా తీసుకోలేదు. బ్రాస్ది అయితే అమ్మవారి విగ్రహం తీసుకున్నాం. ఇంకా అయిపోయి మేము ఇక్కడ గోదావరి నది దగ్గరికి బయలుదేరామండి. ఇక్కడ బాసరలో నది ఫేమస్ అండి. ఇక్కడ వెళ్ళేసరికి బాగా గాలి స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే బోటింగ్ వెళ్ళాలనుకున్నాం, కానీ గాలి ఎక్కువగా ఉండడం వల్ల భయం వేసిందండి. బోటింగ్ వెళ్తే గాలి వల్లనే ఏమన్నా బోట్కి ఏమన్నా అవుతుందేమో అని నేనైతే చాలా భయపడిన. ఇక్కడనైతే గాలి కొట్టుకుపోతుంటే వాళ్ళ డాడీ ఎవరో పట్టుకున్నారు బాబును. నేనైతే చాలా నవ్వుకున్నా. ఇక్కడ అమ్మవారిని గంగాదేవి అమ్మవారు ఇక్కడ
ఇక్కడ బోటింగ్స్ చాలా ఉన్నాయి కానీ గాలి వలన అసలు అందరూ అట్లనే చూస్తుండ్రు. ఇంకా మేము ఆ నుండి బయలుదేరినాం. ఇక వస్తుంటే మబ్బుగా అయిపోయిందండి ఒకటేసారి వాతావరణం. అప్పుడప్పుడే వర్షం కూడా చిన్నగా స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే ఇంకా వర్షంలోనే బయలుదేరినాం. అప్పుడైతే టైం వచ్చేసి 5 o'clock అట్లా అవుతుంది. ఇంకా వర్షం కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంది. ఇంకా మేము ఇప్పుడు అసలు మార్నింగ్ బయలుదేరంగా మబ్బుగానే ఉంది, ఈవినింగ్ వరకు అట్లే ఉంది, మధ్య అంతా ఎండగానే ఉంది. ఇంకా మేమైతే ఇంకెక్కడ భోజనం అయితే చేయలేదండి. ఎక్కడ ఆగాలన్నా ఈ వర్షంకి అసలు మాకు ఆగాలని కూడా అనిపించలే. దారిలో ఒక దగ్గర టీ తాగైతే బయలుదేరాము. దారిలోనే కాబట్టి ఇంకా మేము ధర్మపురి వెళ్ళాలని, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని ఇంకా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. అప్పటికి అయితే 7 o'clock అవుతుంది నైటు. ఇంకా మేము అప్పుడు వెళ్ళేసరికి కొంచెం జనం తక్కువనే ఉన్నారు. లోపలికైతే వెళ్తున్నాము దర్శించుకోవడానికి. లోపలనైతే చాలా ఉంటాయండి దేవుడి గుళ్ళు అయితే. ఇంకా అవన్నీ దర్శనం చేసుకొని వచ్చేయడానికి వెళ్తున్నాం. ఇంకా లోపల స్వామివారి మండపం ఉంటుందండి, ఆశీర్వచన మండపం. అవి స్వామివార్లు అమ్మవార్లను, ఇంకా వెంకటేశ్వర స్వామివారిని, ఉగ్ర నరసింహస్వామిని, పెరుమాన్లను దర్శనం చేసుకుంటామండి. ఇక్కడనైతే అమ్మవారిని స్వామివారిని దర్శించుకుంటున్నాం. ఇక్కడ ఇదొక ఫోటో కూడా దిగినాం. ఇదైతే స్వామివారి ఆశీర్వచన మండపం అండి. ఇక్కడనైతే కంపల్సరీ ఆశీర్వచనం తీసుకోవాలి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామండి. ఇంటికి వచ్చేటప్పుడు కూడా కొంచెంగా వర్షమే స్టార్ట్ అయింది. ఇదైతే ఇంకా ధర్మపురి అండి. ఇంకా బయలుదేరాము అక్కడ నుండి. ఈరోజు ఇంతేనండి బ్లాగు. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.